మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. సో మరి రాజు గారు ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? క్యాబేజ్ వడలు. క్యాబేజ్ వడ. ఎస్. ఓ మసాలా వడలు అన్ని వడలు అయిపోయాయి, ఇప్పుడు క్యాబేజ్ తో వడ అనమాట. వెరైటీ. దాని ఫ్లేవర్ చాలా మందికి ఇష్టం ఉండదు, అంటే ఆ స్మెల్ అనేది. అవును. బట్ ఇలా వడలు మనం స్నాక్ లా చేసుకుంటే చాలా బాగుంటుంది, కరకరలాడుతూ బాగుంటాయి అనుకుంటా కదా. ఎస్. ఓకే ఓకే, మరి క్యాబేజ్ వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. క్యాబేజ్ వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి క్యాబేజ్ వడలకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో వినటానికి బాగుంది కదా క్యాబేజ్ తో వడలు. మరి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. రాజు గారు, సో దీనికి మనము ఫస్ట్ ఏమన్నా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా? శనగపప్పు కొంచెం మనం నానబెట్టి పెట్టేసుకుంటే సరిపోతుందండి, 1 గంట సేపు నానితే సరిపోతుంది. సో దాన్ని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి. డీప్ ఫ్రై ఉంటుంది కాబట్టి ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో మామూలుగానే వడలు, బజ్జీలు ఇలాంటివన్నీ కూడా చాలా ఈజీ మనకి, అంటే కొంచెం ఫాస్ట్ గా అయిపోతాయి. స్నాక్స్ టేస్టీగా ఉంటాయి. అండ్ ఈవినింగ్ టైమ్ లో మోస్ట్లీ అందరు ప్రిఫర్ చేసేవి కూడా ఇలాంటి స్నాక్స్, ఎందుకంటే కొంచెం ఫిల్లింగ్ గా కూడా ఉంటాయి కదా మళ్ళీ డిన్నర్ వరకు. అవునండి. ఇది కచ్చాపచ్చగా వేసేసుకున్న పప్పు. క్యాబేజ్ ఏంటంటే కొంచెం ఫైన్ గా కట్ చేసుకోవాలి. ఓకే. కొంచెం బైండింగ్ కొరకు శనగపిండి, ఓకే, కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు లేదా పేస్ట్ వేసుకున్న బాగానే ఉంటుందండి. మనకి కొంచెం ఎక్కువ ఘాటుగా కావాలంటే పేస్ట్ వేసేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు. సో ఈ వడలు లాంటి వాటికి కొంచెం బాగుంటుంది అల్లం, అలాగే పచ్చిమిర్చి. అండ్ కొంచెం ఇలాంటి కాంబినేషన్స్ అంటే ఈ క్యాబేజ్ లాంటి వాటికి అయితే ఇంకా కొంచెం బాగుంటుంది. జీలకర్ర ఇలా అల్లం అలాంటి వాళ్ళు వేసుకుంటే ఏంటంటే మనకు ఆ స్మెల్ కొంచెం తగ్గుతుంది. అంటే ఆ టేస్ట్ కూడా మనకి వీటి టేస్ట్ తో పాటు కలిసిపోతుంది కాబట్టి బాగా అనిపిస్తుంది. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఓకే. అలాగే కొత్తిమీర, పుదీనా. ఓకే. సో ఇవన్నీ ముందుగా ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత, ఎందుకంటే మనకు ఆ పచ్చిపప్పులో కూడా కొద్దిగా తడి ఉంటుంది కదా. సో క్యాబేజ్ లో కూడా ఏంటంటే మనం కొంచెం ఉప్పు అది వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది దాంట్లో. సరే చూసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. సో యూజువల్ గా క్యాబేజ్ అనగానే ఇలా కోఫ్తాస్, అంటే మోస్ట్లీ కోఫ్తాస్ కి స్నాక్స్ లో కూడా పెద్ద ఎక్కువ అంతగా వాడరు. సో దీంతో అంటే ఆ మధ్య పకోడీ అవి అంటే ఉల్లిపాయల రేట్లు బాగా పెరిగిన టైంలో బయట వాళ్ళు కూడా కొంచెం జనాలు ఇచ్చేయడానికి క్యాబేజ్ వాడారు. ఎందుకంటే ఫ్రై అయితే మనకి టేస్ట్ మోస్ట్లీ అట్లాగే ఉంటుంది, టేస్ట్ అలాగే ఉంటుంది, టెక్స్చర్ కూడా అలాగే చూడడానికి అలాగే ఉంటుంది కాబట్టి. కాకపోతే ఇలా యూజువల్ గా మసాలా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా చాలా మంది పప్పు కాంబినేషన్ లో. సో దాంట్లో ఓన్లీ క్యాబేజ్ వేసుకుంటే కూడా ఆ ఉల్లిపాయని కాంపన్సేట్ చేస్తూ కొంచెం కరకరలాడుతూ బాగుంటుంది అనుకుంటా. ఓకే, తడి సరిపోతుంది. కొంచెం బాగా కలిపేసుకోవాలి. ఓకే రాజు గారు, మీరు ఫాస్ట్ గా కలిపేస్తుండండి, మేము చిట్కా చూసేస్తాం. ఓకే అండి, ఇక్కడ రాజు గారు ఇది మిక్స్ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పూజా సామాగ్రి మొదలుకొని తినే కంచాలు, గ్లాసుల వరకు చాలా ఇళ్లలో వెండి సామాగ్రిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. మరి వీటిని శుభ్రపరచడం ఎలా, కొత్త వాటిలాగా ఎలా తలతలా మెరుస్తూ ఉండాలి అంటే కొద్దిగా ఉప్పు, అలాగే తినే సోడా, ఇవి రెండింటినీ కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని దీంతో కనుక కాస్త నీళ్లు పోసి ఇందులో ఈ వెండి సామాగ్రిని ఉంచి దాని తర్వాత శుభ్రం చేసుకున్నట్లయితే కొత్త వాటిలాగా తలతలా మెరుస్తాయి, శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. చిట్కా చూసేసారు కదండి. వేడెక్కిందా రాజుగారు నూనె? ఓకే. సో చేతికి కొంచెం ఆయిల్ పెట్టేసుకుంటే మనకు అంటుకోకుండా వచ్చేస్తుంది. ఓకే. సో దీంట్లో కావాల్స్తే అంటే మసాలా టైప్ లో చేసుకున్నట్టు కొంచెం గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. అల్లం వెల్లుల్లి అంటే అల్లం ముక్కలు మనం యాడ్ చేసుకున్నాం, అల్లం ముక్కలు ఇక్కడ యాడ్ చేసుకున్నాం. కొంచెం మసాలా టైప్ లో కావాలనుకుంటే ఇక్కడ ఏంటంటే కొంచెం మనకు ఆ క్యాబేజ్ ఫ్లేవర్ అనేది కొంచెం దీంట్లో ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో కొంచెం మసాలా అది వేసుకుంటే కొంచెం తగ్గిపోతుంది మనకు క్యాబేజ్ టేస్ట్ కూడా. కొంచెం అంటే ఆ స్పైసీ వడల్లాగా కొంతమందికి ఇష్టపడతారు కదా. సో అలాంటి వాళ్ళు హ్యాపీగా అల్లం వెల్లుల్లి, గరం మసాలా ఇట్లాంటివి యాడ్ చేసుకుంటే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో ఇలా మనకు కావాల్సిన వేసేసుకోవచ్చు.
సో యూజువల్గా ఇలా పండగల టైంలో మోస్ట్లీ వడలు ఇలాంటివన్నీ చాలా కామన్గా చేస్తుంటారు కాబట్టి ఎస్ హ్యాపీగా 9 days 9 రకాలు చేసుకోవచ్చు. అంటే రెగ్యులర్గా కంపల్సరీ ప్రతిరోజు వడ నైవేద్యంగా పెట్టాలి అనుకునేవాళ్ళు. ఓకే, సో రాజుగారు నేను చక్కగా వీటిని చూస్తూ ఉంటాను, ఓకే మీరు కార్వింగ్ చేసేస్తారా? ఓకే అండి. ఓహో, ఈ క్యాబేజ్ అంతా సేమ్ ఉల్లిపాయల, అంటే చూస్తుంటే అదేదో ఉల్లిపాయ ముక్కలు వేగితే ఎలా కనిపిస్తే అలాగే ఉన్నాయి. అవునండి. నైస్. ఓకే, సో బీట్రూట్తో లోటస్ చేస్తున్నాం. లోటస్, ఓకే. కానీ మీరు చెప్పిన ఐడియా బాగుంది. రేట్లు పెరిగినప్పుడు ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవటం కొద్దిగా ఇబ్బందిగా అనిపించినప్పుడు క్యాబేజీ వేసేసుకోవచ్చు. ఎస్, సో కూరల్లో వేసుకున్నా సేమ్ అదే టేస్ట్ అనేది కూడా సేమ్ అదే తెలుస్తుంది. అంటే డీప్ ఫ్రైలో అయితే ఇంకా అసలు మనము అసలు ఏర్పాటు చేయలేము. కూరల్లో అన్నా కొంచెం కొద్దిగా తెలియచ్చు. ఇలా చూడాలి, ఇలా చూస్తే ఎవరికి ఇవి ఉల్లిపాయ కాదనిపించట్లేదు కదా. సో ఇక్కడ నుంచి మనం పెటల్స్ ఓపెన్ చేస్తున్నాం. దాన్ని ఒక డైమండ్ షేప్ లోకి తెచ్చారు, అంటే ఆ ఫ్లవర్ షేప్ లోకి. కొంచెం మనకు తీసుకునే బీట్రూట్ కూడా కొద్దిగా ఓవెల్ షేప్ లోనే ఉండాలి. ఓ, ఓకే, సో ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఒకటి ఇటువైపు నుంచి తీస్తే రెండోది కొంచెం దాని పక్క నుంచి, సో అలా ఆల్టర్నేట్గా మనం ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఇవి బాగా రంగు వచ్చినట్టున్నాయి రాజుగారు, చూడండి. కొద్దిగా సిమ్లో పెట్టేసేద్దాం. అంటే కొంచెం మనం శనగపప్పు కూడా గ్రైండ్ చేసేసాం కదండి, సో అది కూడా కొంచెం పచ్చిపప్పు కొంచెం అది కూడా ఉడకాలి. ఓకే. సో సైజుని బట్టి మనకు కావాల్సిన స్లైసెస్ తీసేసుకొని సో వాటితో మనం ఫ్లవర్ తయారు చేసుకోవచ్చు. సో కంపల్సరీగా ఇన్ని అని ఏం లేదా? లేదండి, ఎన్నైనా పర్వాలేదు. అంటే మినిమం ఒక 5 నుంచి మినిమం ఒక 5-6 నుంచి. సో దానికి బట్టి ఎంత అయినా. ఎస్ రాజుగారు ఇవి తీసేయచ్చు అనుకో. వేగిన తర్వాత క్యాబేజ్ వాసన బాగా తెలుస్తుంది యాక్చువల్గా. ఎస్, నైస్, బాగున్నాయి చూడడానికి. ఓకే, ముందుగా కట్ చేసిన దాంట్లోంచి ఒకటి బేస్ తీసుకున్నానండి. ఓకే. సో టూత్ పిక్ మనం ఫస్ట్ తీసినది ఫస్ట్ వస్తుంది, అదే సైజ్ తో మనం వాటిని అరేంజ్ చేసుకోవాలి. సో సేమ్ అలా అరేంజ్ చేసేసుకొని ఫస్ట్ కట్ చేసింది ఫస్ట్ పెట్టుకుంటాం. ఫస్ట్ సో సైజ్ అనేది కూడా మనకు లెంత్ అనేది మెల్లిగా తగ్గుతూ వస్తుంది. ఓకే ఓకే. సో ఫ్లవర్ కొంచెం పెటల్స్ కూడా మనకు నీట్ గా అలా వచ్చేస్తుంది. ఓకే. సో లాస్ట్ లో మిగిలింది ఇలా బర్డ్ లా వచ్చేస్తుంది. వాటర్ లో వేసిన తర్వాత సో ఇలా వచ్చేస్తుంది. అన్ని ఫ్లవర్స్ కొద్దిగా అది స్టిఫ్ అయిపోతుంది కదా. అయిపోతుంది. ఎస్. ఓకే, క్యాబేజ్ వడలు రెడీ అండి. సూపర్, నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా వడలు కూడా రెడీ. ఇవి కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా మీరు తయారీ విధానం ఇంకోసారి చూడండి. క్యాబేజ్ వడ తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన శనగపప్పుని కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన క్యాబేజ్, శనగపిండి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాబేజ్ వడ రెడీ. తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఇంకా దసరా సీజన్లో స్వీట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. పాయసం అని, సేమియాతో రకరకాల స్వీట్లు, ఇలా సేమియా ఉప్మా కూడా మామూలు మనం చేసుకుంటూ ఉంటాము. ఈ స్వీట్లు ఇలాంటివి తయారు చేసుకునేటప్పుడు, ముఖ్యంగా సేమియాతో తయారు చేసేటప్పుడు సేమియాను బాగా ఉడికించి దాన్ని కనుక వడగట్టి ఆ చల్లటి నీళ్ళలో కనుక వేసుకుని స్వీట్ కానీ పాయసం కానీ ఏదైనా సరే తయారు చేసుకున్నట్లయితే సేమియా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. స్వీట్ టేస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. శివజ్యోతి సర్వకామద శ్రీగిరినిలయ నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వమంగళ.